ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसन्न्यासयोगः। 22వ శ్లోకం. యత్తు కృష్ణవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్ధవదల్పం చ తత్తామసముదాహృదం. కంటికి కనపడేదే నమ్ముతాను, కంటికి కనపడనిది నమ్మను. నేను నమ్మిందే వేదం, ఇతరులు చెప్పేది నేను నమ్మను. నాకు తోచిందే చేస్తాను. దానికి తగిన కారణం ఉన్నా లేకపోయినా, అది వేదాల్లో శాస్త్రాల్లో ఉన్నా లేకపోయినా పట్టించుకోను. నేను నమ్మిన దానికి ఏ ప్రమాణము, తత్వము, తర్కము అవసరం లేదు అనే అల్పమైన మూఢత్వంతో కూడిన జ్ఞానమును తామసిక జ్ఞానము అని అంటారు. ఇప్పుడు తామస జ్ఞానం అంటే ఏంటి అని వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. తామసులు తాము చెప్పిందే వేదం అంటారు, ఎవరి మాట వినరు. తాము దేనిని పూజిస్తే అదే దేవుడు, ఆ విగ్రహమే దేవుడు. వారు చేసే పనులకు కారణం ఉండదు. ఈ విగ్రహాన్నే ఎందుకు పూజించాలంటే వారికి తెలియదు, పూజించాలంతే అని వాదిస్తారు, కారణం చెప్పలేరు. వారికి సత్య వస్తువునకు అంటే పరమాత్మకు, అసత్య వస్తువునకు అంటే ప్రపంచంలో మనకు కళ్ళకు కనపడే వస్తువులకు తేడా తెలియదు. తాము చూసిందే నిజం అనుకుంటారు. తాము కొలిచే దేవతలు కొద్ది ఫలితం ఇస్తాయని, పరమాత్మను కొలిస్తే అనంతమైన సుఖము, సంతోషము, శాంతి కలుగుతాయని వారికి తెలియదు. చెప్పినా వినరు. వారికి వ్యక్తి పూజ ఎక్కువ, అదే సర్వస్వము అని అనుకుంటారు. శరీరమే నేను, నేనే శరీరము అనుకుంటారు. ఇంకా కొంతమంది దేవుడు లేడు అని వాదిస్తారు. విగ్రహాలను పూజించరు. ఈరోజు సుఖంగా గడిస్తే చాలు అనుకుంటారు. శారీరక సుఖాలకే ప్రాధాన్యం ఇస్తారు. ఇటువంటి జ్ఞానము తామస జ్ఞానము అని అంటారు. ఈ తామస జ్ఞానము కలవారికి మనము భౌతికవాదులు అని అనవచ్చు. వీరికి కంటికి కనపడేదే సత్యం, మిగిలినది అసత్యం. తల్లిదండ్రుల కలయిక వల్ల ఈ శరీరం పుట్టింది. శరీరం కామసుఖాలను అనుభవిస్తుంది, దానికి కావలసిన ధన సంపాదిస్తుంది, కాలం తీరగానే పోతుంది, అంతే, ఇంకేమీ లేదు అనే అల్పజ్ఞానము కలిగి ఉంటారు. వీరికి వేదాంత జ్ఞానము, శాస్త్రజ్ఞానం అవసరం లేదు. తమకు తెలిసిందే వేదం, ప్రమాణం అనుకుంటారు. ఈ దేహమే పరమార్థము అనుకుంటారు. దేవుడేడి అంటే కనపడడా, కనపడని దేవుడిని ఉన్నాడని ఎలా నమ్ముతాము అనే వితండవాదం చేస్తారు. ఇటువంటి వారికి మనకు అక్కడక్కడ కనపడుతూనే ఉంటారు. వీరినే చార్వాకులు అని కూడా అంటారు. చారు అంటే ప్రియమైన, మృదు మధురమైన, వినటానికి ఇంపుగా ఉండే. వాక్ అంటే వాక్కులు, మాటలు, మాట్లాడేవారు అని అర్థం. వీరు మాట్లాడే మాటలు, చెప్పే విషయాలు భౌతికవాదులకు వినసొంపుగా, వీణుల విందుగా ఉంటాయి. వారిలో కూడా అపరిమితమైన తెలివి జ్ఞానం ఉన్నాయి, కానీ దానిని తామస జ్ఞానము అని అంటారు. 23వ శ్లోకం. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. శాస్త్ర విహితమైనది ఎటువంటి సంగము లేనిదంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేనిది, రాగద్వేషాలకు అతీతమైంది, ఎటువంటి ప్రతిఫలమును కోరనిది అయిన కర్మను సాత్విక కర్మ అని అంటారు. కృష్ణ పరమాత్మ 19వ శ్లోకంలో జ్ఞానము, కర్మ, కర్త వీటి గురించి చెప్పారు. తరువాత జ్ఞానం 3 రకాలని, సాత్విక, రాజసిక, తామసిక జ్ఞానములని చెప్పారు.
ఇప్పుడు రెండవది అయిన కర్మ గురించి చెబుతున్నాడు. మొదటిది సాత్విక కర్మ, శాస్త్రములలో చెప్పబడిన కర్మ, వేద విహితమైన కర్మ, పెద్దలు ఆమోదించిన కర్మ, ఎటువంటి ఫలితమును ఆశించని కర్మ, చేసే పని మీద ఆసక్తి లేకుండా చేసే కర్మ, అభిమానము రాగద్వేషము లేని కర్మ, భక్తితో చేసే కర్మ, అటువంటి కర్మను సాత్విక కర్మ అని అంటారు. నియతం అంటే సక్రమంగా నియమించబడిన కర్మ, అంటే న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన, శాస్త్ర విహితమైన, సంఘమునకు మేలు చేసే కర్మ. మాకు తోచింది మేము చేస్తాము అని మూర్ఖత్వానికి పోకుండా పెద్దలు ఎంతో అనుభవం మీద చెప్పిన కర్మలను ఆచరించటం మేలు. ఉదాహరణకు ప్రతిరోజు 1 గంట సేపు నియమంగా చదవమంటారు పెద్దలు. పిల్లలు వినరు. పరీక్షల ముందు రాత్రిళ్ళు మేలుకొని పుస్తకాలతో కుస్తీ పడతారు. కంప్యూటర్లో కూడా ఒక కీ తర్వాత మరొక కీ నొక్కితే అనుకున్న ఫలితం వస్తుంది. కానీ అన్ని కీస్ ఒకేసారి నొక్కితే సిస్టమ్ జామ్ అవుతుంది. అన్ని పుస్తకాలు ఒకేసారి చదివితే ఏది జ్ఞాపకం ఉండదు. అందుకని పెద్దల మాట వినాలి. అది ఒక చిన్న ఉదాహరణ. ఆ కర్మ కూడా నేను చేస్తున్నాను అనే అహంకారంతో కాకుండా ఇది నా విద్యుక్త ధర్మం అనే భావనతో చేయాలి. ఆ కర్మలు మన ఇష్టాయిష్టాలతో కాకుండా శాస్త్రాలు, పెద్దలు, గురువులు చెప్పినట్టు ఆచరించాలి. రాగద్వేషాలను విడిచిపెట్టాలి. షుగర్ ఉన్నవాడు డాక్టర్ తినకూడదు అన్న నాకు ఇష్టమని సీతాఫలాలు, సపోటాలు తింటే ఏమవుతుంది? ఆఖరికి ముఖ్యమైనదైన ఫలాపేక్ష లేకుండా చేయటం, ఏదో ఫలితం వస్తుందని ఒక పని చేస్తే అనుకున్న ఫలితం రాకపోతే దుఃఖమే మిగులుతుంది. ఉదాహరణకు 1,00,000 రూపాయల లాభం వస్తుందని ఒక వ్యాపారి వ్యాపారం మొదలు పెడితే అందులో 50,000 రూపాయల లాభం మాత్రమే వస్తే అసంతృప్తి, ఆవేదన మిగులుతాయి. అలా కాకుండా ధర్మంగా వ్యాపారం చేయటం నా ధర్మం అని అనుకొని ఎంత లాభం వచ్చినా భగవంతుడు ఇంతే ఇచ్చాడు అని సంతోషంగా స్వీకరించటం, నష్టం వచ్చినా సంతోషంగా స్వీకరించటం, మరలా నష్టం రాకుండా ప్రయత్నించటం, లాభం వచ్చినా నష్టం వచ్చినా అది పరమాత్మ ప్రసాదంగా స్వీకరించటం, ఈ విధమైన ఆలోచన విధానం ఉంటే అంతా సంతోషమే, దుఃఖానికి తావు ఉండదు. అలాగే మనం చేసే పూజలు, వ్రతాలు, ధ్యానం, తపస్సు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు ఏవేవో కోరికలు నెరవేరటానికి కాకుండా భగవంతుని మీద భక్తి శ్రద్ధలతో చేస్తే మనసుకు శాంతి కలుగుతుంది. అంతేకాని ఏదో కోరిక పెట్టుకొని పూజలు చేసి అవే నెరవేరకపోతే దుఃఖపడటం అవుతుంది. కాబట్టి ఏ కర్మ చేసినా శాస్త్ర సమ్మతంగా గురువులు, పెద్దలు చెప్పినట్టు కర్తృత్వ భావం లేకుండా ఫలరహితంగా చేస్తే వీటిని సాత్విక కర్మలు అని అంటారు. హరే కృష్ణ.